అల్లంత దూరాన మబ్బుల్ని తాకే గాలిగోపురం, ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న అమరేశ్వర శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూరా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు. ఆ ఊరిని వడ్డానంలా చుట్టి గలగలా పారే కృష్ణానది. అమరావతి నగరం గురించి వర్ణించడానికి ఇలాంటి పదాలు ఎన్నెన్నో. ఒకనాడు గుర్రాలు, రథాలు తిరుగాడుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజపురి ఇప్పుడు మరోమారు తెలుగువారి రాజధానిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. అమరావతి అంటే ఇంద్రలోకమని అర్థం. అందుకే ఇది భూలోక ఇంద్రలోకం. విశ్వ నాగరికత పసితనపు ఛాయలు వీడకముందే మహోన్నత నగరాన్ని నిర్మించిన చరిత్ర ఆంధ్రుల సొంతం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే 16 కిలోమీటర్ల చుట్టుకొలతతో అద్భుతంగా అమరావతి నగరాన్ని ఆంధ్రులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. బౌద్ధ జైన మతాలకు కేంద్రంగా, ఆధ్యాత్మికతకు నిలయంగా 100 ఏళ్ల పాటు ఈ నగరం వర్ధిల్లింది. తమ ఘనమైన ప్రస్థానాన్ని ఆంధ్రులు చెప్పుకోవాలంటే అది అమరావతి నుంచే మొదలవుతుంది. పవిత్ర కృష్ణా పుష్కర సమయాన అమరావతి చరిత్రను ఓసారి గుర్తు చేసే ప్రయత్నమే ఈ అమరావతి వైభవం. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన పుణ్యతీర్థం శ్రీ అమరరామం. దీనినే అమరావతి అని పిలుస్తున్నాం. అమరలింగేశ్వరుడు కొలువుదీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రమిది. పురాణేతిహాసాల్లో ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద, బ్రహ్మ, పద్మపురాణాల్లో కనిపిస్తుంది. తారకాసురుడనే రాక్షసుణ్ణి శివకుమారుడైన కార్తికేయుడు సంహరించగా అతడి కంఠంలోని అమృతలింగం 5 ముక్కలై వివిధ ప్రాంతాల్లో పడింది. ఆ దివ్య ప్రదేశాలే పంచారామాలు కాగా వాటిలో మొదటిది ఇంద్రప్రతిష్ఠ శివలింగ క్షేత్రం అమరావతి. గర్భాలయంలో 10 అడుగుల ఎత్తులో ధవళ కాంతితో దర్శనమిస్తాడు అమరలింగేశ్వరుడు. అమ్మవారు బాలచాముండేశ్వరి దేవి. నలుదిక్కులా 4 ధ్వజస్తంభాలతో అపురూప శిల్పకళతో అలరారే దివ్యధామం అమరలింగేశ్వరుని సన్నిధానం. శ్రీకృష్ణ దేవరాయల మొదలు కొండవీటి అనపోతారెడ్డి, చింతపల్లి జమీందార్, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంటి వారెందరో అమరలింగేశ్వరుని సేవలో ధరించారు. గోపురాలు నిర్మించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అమరలింగేశ్వరుడు కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం హైందవ ధర్మానికే కాదు, బౌద్ధ వైభవానికి కూడా ప్రతీక. గౌతమ బుద్ధుడు నడయాడిన నేల ఇది. తొలి కాలచక్ర తంత్రం నిర్వహించిన ప్రాంతమిది. తథాగతుడి బోధనలతో ప్రభావితుడైన అశోక చక్రవర్తి ఇక్కడ మహాస్తూపాన్ని నిర్మించాడు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి విదేశీయులు సైతం వచ్చేవారు. విలక్షణ చారిత్రక నగరంగా వినుతికెక్కిన అమరావతి అంటే మృత్యువులేని ప్రదేశం అని అర్థం. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలో గౌతమ బుద్ధుడు ఇక్కడ సంచరించాడు. తొలి కాలచక్ర తంత్రాన్ని నిర్వహించాడు. తథాగతుని పవిత్ర అవశేషాలు అమరావతిలో బయటపడ్డాయి. తెరవాడ బౌద్ధానికి ఆద్యుడైన బుద్ధ ఘోషుడు క్రీస్తు శకం 4-5 శతాబ్దాల మధ్యకాలంలో అమరావతి ప్రాంతంలో నివసించాడు.
అపర బుద్ధుడిగా విశ్వవిఖ్యాతి గడించిన ఆచార్య నాగార్జునుడు ఇదే ప్రాంతానికి చెందినవాడు. క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాల మధ్యకాలంలో అశోక చక్రవర్తి ఆదేశానుసారం 160 అడుగుల వైశాల్యం, 100 అడుగుల ఎత్తు కలిగిన మహాస్థూపాన్ని అమరావతిలో నిర్మించారు. ఆచార్య నాగార్జునుడు పునరుద్ధరించిన అమరావతి స్థూపాన్ని చైనీయులు శ్రీ ధాన్య కటక చైత్యంగా అభివర్ణించారు. అమరావతి స్థూపం చరిత్ర ప్రసిద్ధమైన సాంచి స్థూపం కన్నా పెద్దదని ప్రతీది. మహాయాన బౌద్ధానికి అదే కేంద్ర బిందువుగా నిలిచింది. తెలుగు నేలపై బౌద్ధ ధర్మం విరాజిల్లిందనడానికి అమరావతిలోని శిథిలాలే సాక్ష్యం. అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉండే ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని అయిన ధాన్యకటకం. ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలో విశిష్ట స్థానం పొందిన ఆంధ్రాపురే ఈ ధాన్యకటకం. నేటి అమరావతి ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలం నుండి క్రీస్తు శకం 14వ శతాబ్ది వరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకుంది. చైనాకు చెందిన ప్రసిద్ధ యాత్రికుడు యువాంత్సాంగ్ అమరావతిలో బౌద్ధ అభిధర్మాన్ని అధ్యయనం చేశాడని ప్రతీది. అంతేకాకుండా ఇక్కడ ఓ స్తూపంపై ప్రాచీన బ్రాహ్మీ లిపిలో నాగబు అనే పదం ఉంది. ఇదే తొలి తెలుగు పదమని పలువురు భాషా శాస్త్రవేత్తలు భావిస్తారు. చింతపల్లి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం 1795లో ధరణికోటను నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. అక్కడి బౌద్ధ నిర్మాణాల ప్రాధాన్యం తెలియని స్థానికులు పురాతన కట్టడాల నుంచి రాతి పలకలను, ఇటుకలను, శిల్పాలను తొలగించి పట్టణ నిర్మాణంలో వాడుకున్నారు. ఆ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ స్తూపం ధ్వంసమైంది. అంతకు పూర్వం స్థానికులు ఇక్కడి శిథిలాల దిబ్బలని, స్తూపాన్ని దీపాల దిన్నే అని పిలిచేవారు. క్రీస్తు శకం 1859లోనే అమరావతికి చెందిన 70 శిల్పఖండాలను లండన్లోని బ్రిటిష్ మ్యూజియానికి తరలించారు. అక్కడ అమరావతి పేరుతో ఒక ప్రత్యేక గ్యాలరీ ఉంది. అమరావతి పేరు ఖండాంతర ఖ్యాతి పొందింది. ఇంగ్లాండ్లో బౌద్ధాన్ని పాటిస్తున్న వారు అమరావతి పేరుతో ఒక బౌద్ధారామాన్ని నడుపుతున్నారు. శౌర్య పరాక్రమాలకు ప్రతీక అయిన ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని చారిత్రక అనుబంధం ఉంది. తెలుగువారికి శాతవాహనుల కాలం నుంచి నేటి స్వాతంత్ర భారతదేశం వరకు అనేక రాజధానులు వెల్లివిరిశాయి. వాటిలో ధాన్యకటకం, ఓరుగల్లు, గోల్కొండ, హైదరాబాద్ ప్రధానంగా ఖ్యాతినార్జించాయి. మౌర్య సామ్రాజ్య శకలాలపై శాతవాహనులు భారతదేశమంతటా సువిశాల స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించారు. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశంలో
అత్యధిక భాగాన్ని ఒడిశాను పాలించిన విష్ణుకుండినిలు ఆంధ్రులన్నది చారిత్రక సత్యం. ఈ రెండు ఆంధ్ర రాజవంశాలకు అమరావతితో అవినాభావ సంబంధం ఉంది. ఇక్ష్వాకులు, పల్లవుల కాలంలోనూ అమరావతి ప్రధాన నగరంగా వెలుగులు విరజిమ్మిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ధాన్యకటకం రాజధానిగా ఆంధ్ర రాజ్యాన్ని పాలించిన శాతవాహనులకు దాదాపు 500 ఏళ్ల పాటు యావత్ భారతదేశాన్ని పాలించిన చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది వరకు మొత్తం భారతదేశాన్ని పాలించిన 8 రాజవంశాలలో ఆంధ్ర శాతవాహన వంశం చివరిది. ధాన్యకటకం రాజధానిగా మగధకు సామంతులుగా ఉన్న ఆంధ్ర శాతవాహనులు క్రీస్తుపూర్వం 9వ శతాబ్దిలో సామ్రాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుండి ఆంధ్రులే యావత్ భారత సామ్రాట్టులు. ఈ 500 ఏళ్ల పొడుగున అమరావతి ధాన్యకటకం ప్రధాన కేంద్రమైంది. అప్రతిహతంగా సాగిన శాతవాహనుల పాలన కాలంలో అమరావతి నగరం ఆంధ్రుల వైభవానికి ప్రతీకగా నిలిచింది. శాతవాహనులందరిలోకి అత్యంత పేరు పొంది భారతీయ చక్రవర్తులలో ప్రముఖునిగా నిలిచినవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. క్రీస్తు శకం 75-110 మధ్యన దేశాన్ని పరిపాలించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి పలు దిగ్విజయ యాత్రలు జరిపి తిరిగి శాతవాహనుల రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా మలిచాడు. శాతవాహన రాజుల్లో 23వ వాడైన గౌతమీపుత్ర శాతకర్ణికే శాలివాహనుడనే మరో పేరుంది. ఇతని పాలనాకాలంలో యవనులు, శకులు, పల్లవులు దేశంపై దండెత్తగా తన అపార నైపుణ్యాలు, యుద్ధతంత్రాలతో వారిని ఓడించాడు. శక చక్రవర్తి విక్రమాదిత్యుణ్ణి ఓడించి సరికొత్త శాలివాహన శకానికి నాంది పలికాడు. పూర్వీకుల పాలనలో కోల్పోయిన రాజ్యాన్నంతా హస్తగతం చేసుకున్నాడు. అమరావతి నగర అపరూప శిల్పాలు. తెలుగు తల్లికి శంకరంబాడి సుందరాచారి సమర్పించిన మల్లెపూ దండకు పరిమళాలు అద్దిన మణిదీపాలు. ఈ దీపాల వెలుగులో బిరబిరా కృష్ణమ్మ పరుగులేడుతున్న దృశ్యం అమరావతి కథకు అద్వితీయ దర్పణం. అనాదిగా ఉన్న ఈ పునాదిపై వెలసిన అమరావతి ఆంధ్ర వైభవానికి చెరగని సంతకం. శతాబ్దాలు గడిచిన వాడిపోని సాంస్కృతిక సౌరభం.